తెలంగాణ రాజకీయాలు మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంతకీ మూసీ పునరుజ్జీవం విషయంలో బాధితుల వర్షన్ ఏమిటి, బాధితులు ఏమంటున్నారు? బీజేపీ మూసీ నిద్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బస్తీ నిద్రకొచ్చిన కమలనాథులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. తాము రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని, తాతల కాలం నుంచి ఉంటోన్న ఇంటిని కూలగొడతామంటే ఎలా అని విలపించారు. తామేమీ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు కట్టుకోలేదని, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇళ్లు కూలగొడతారని తెలియగానే తాను ఆత్మహత్యకు యత్నించానన్నారు ఆటో డ్రైవర్ రాము. మూసీ కంపును వదిలిస్తామంటే తమకు సంతోషమే, కానీ తమ ఇంటి నుంచి మాత్రం తమను వెళ్లగొట్టొద్దని వేడుకుంటున్నారు బాధితులు. ఆటో డ్రైవర్ను నేను రూపాయి కష్టపడి డబ్బులు సంపాదించుకొని నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాక ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇల్లు తీసేస్తున్నా అని అనే వరకు నాకు ఏటు దోసాక నేను ఐసీడ్ తాగి ఇక చచ్చిపోతా అని అనుకొని డిసైడ్ అయిపోయినా. ఈ రేవంత్ రెడ్డి వల్లే ఏంటంటే నా ఇల్లు పోతుందా అని. ఇక నాకు ఎందుకు, నేను ఈ బతికేందుకు ఇక నాకు అనవసరం అని అనుకొని నేను ఐసీడ్ తాగి చచ్చిపోదామని డిసైడ్ అయ్యి. మూసీ బాధితుల బాధలు విని బీజేపీ నేతలు చెలించిపోయారు. మూసీ పరివాహక ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి 1,00,000 బుల్డోజర్లు పంపినా ఎదురుగా నిలబడతామన్నారు. ఒక్క ఇంటిని కూల్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ నేతల మూసీ నిద్రపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. శబర్మతి ప్రక్షాళన చేసినప్పుడు 15,000 కుటుంబాలను మరో చోటుకు తరలించలేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మూసీ బాధితులను ఒప్పించి మెప్పించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. వికారాబాద్, నల్గొండ, హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే ఉండాలా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. పేదల ఇళ్లు కూలగొట్టడమే మూసీ పునరుజ్జీవమా అని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాకే మూసీ జోలికి వెళ్లాలి అన్నారు గులాబీ పార్టీ నేతలు. మూసీ ప్రక్షాళన వెనుక అవినీతి ఉందన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఈ మూసీ పునరుజ్జీవంపై బాధితులు ఏమంటున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? నేతలు ఇస్తామన్న హామీలేంటి? ప్రస్తుతం నేను మూసీ రివర్ బెడ్లో ఉన్నాను. అంబర్పేట, తులసిరామ్ నగర్ ఏరియా మనం చూడొచ్చు. నా లెఫ్ట్ సైడ్లో ఇది మూసీ రివర్ బెడ్. మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడ శంకరమ్మ అనే ఒక మహిళ ఇంట్లోనే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే ప్రాంతంలో నివాసం ఉన్నారు. నిన్న రాత్రి బస చేశారు. అయితే రాత్రి బస చేసిన తర్వాత ఇక్కడ అంతకుముందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ రచ్చబండ కార్యక్రమం తర్వాత రాత్రి బస చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మరి ఈ కాలనీలో పర్యటించారు రెండో రోజు కూడా. అయితే ఈ సందర్భంగా మొత్తం కూడా కాలనీ వాసులు ఈ గల్లీ తిరిగి మొత్తం కిషన్ రెడ్డి వాళ్ళని పలకరించడంతో వీరందరూ కూడా మాకు భరోసా కలిగింది, చాలా ధైర్యం కలిగిందని నిన్న చెప్పారు. అయితే రాత్రి ఒక కిషన్ రెడ్డితో పాటు ఎల్బీ నగర్, ఫణినగర్ ఏరియా, ఫణిగిరి కాలనీలో అక్కడ ఈటల రాజేందర్, అదేవిధంగా మలక్పేట ఏరియాలో అక్కడ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా దాంతోపాటు రాజేంద్ర నగర్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ, వీళ్ళందరూ కూడా వీటితో పాటు 20 ప్రాంతాల్లో, మూసీ ప్రాంతాల్లో 20 మంది బీజేపీ నేతలు మొత్తం కూడా రాత్రి బస చేశారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే తులసిరామ్ నగర్లో నిన్న ఇక్కడ బస చేశారో ఆ తర్వాత కిషన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు, బస్తీవాసం నిజంగా మనోధైర్యం కలిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? రాత్రి మాకు ధైర్యం వచ్చింది, సార్ వచ్చిండు, మాకు ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. మాకు అంతే చాలు. ఆయన వచ్చి మాకు ఇక్కడ గోడ కడుతున్నాడు, మాకు ధైర్యం వచ్చింది మంచిగా. మాకు అదే ధైర్యం వచ్చింది. సార్ ఉంటే మాకు ధైర్యం వచ్చినట్టే. ఇక నిజమేనమ్మా, మీకు నిజంగా బీజేపీ నేతలు వచ్చిన తర్వాత ఇదంతా రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బస చేసి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా మీకు ఆ భరోసా కలిగిందా లేదా?
కలిగింది సార్. పేద ప్రజలు అంటేనే కిషన్ రెడ్డి సార్ అంటేనే పేద ప్రజలు. ఆయన చిన్న ఎమ్మెల్యే నుంచి కేంద్ర హోదాలో వెళ్ళిపోయిందంటే ఈరోజు పేద ప్రజలే ఆయనని గెలిపించుకున్నారు. పేద ప్రజల కోసం ఆయన 3 నెలలు ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే బస చేస్తాడు, మాతో పాటు మమేకమై ఇక్కడ ఉంటాడు. సవాల్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి వచ్చిండు కదా, 3 నెలలు మాతో పాటు ఉంటుందని ఆయన సవాల్ చేసిండు. మాకు ఈ ఇండ్లు తీయకుండా మాకు గోడ కట్టిస్తే ప్రహారీ కూడా చాలు, మాకు అంతవరకు మాకు ధైర్యమే. సార్ వచ్చిన కిషన్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ధైర్యంగా ఉన్నది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. నిజమేనమ్మా, మీరంతా కూడా వచ్చిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందమ్మా? ఈరోజు కిషన్ రెడ్డి సార్ నిన్న వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ మూసీ నదికి ఈ గోడ కట్టిస్తే మాకు కూడా చాలా బాగుంటుంది. ఆ సార్ రేవంత్ రెడ్డి సార్ అనిపిస్తుందమ్మా మీకు ఈ ఏరియాలో మొత్తం ఈ ప్రాంతం వాసులకు అందరూ కూడా రెడ్ మార్క్ వేసిపోయిన తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిపోయినారు, బీజేపీ నేతలు అన్ని పరివాహక ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో వచ్చిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్ మాకు వచ్చిండు. ఎందుకంటే మా ఇండ్లు పోకూడదని ఇంత కష్టపడి మేము ఎంత చేసుకున్నామో ఆ సార్కి కూడా తెలుసు కాబట్టి వచ్చి సార్ కూడా నిద్రించి చూసిండు. ఇక్కడ అంతా మంచిగానే ఉంది, ఏమన్నా కట్టుకొని పోతే గోడ కట్టుకొని పోవాలి, అంతేగాని పేద ప్రజల ఇండ్లు కూలగొట్టొద్దని చెప్తున్నాడు. మాకు చాలా ధైర్యం వచ్చింది ఆ సార్ వచ్చిన తర్వాత. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిపోయిన తర్వాత తమకెంతో భరోసా కలిగిందని చెప్తున్నారు స్థానికులైతే. అయితే కిషన్ రెడ్డి టీవీ నైన్తో మాట్లాడుతున్న సందర్భంలో కూడా అదే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో దానికి నేను స్వీకరిస్తా, ఆ ఛాలెంజింగ్కి కట్టుబడి ఉంటారని కూడా నిన్న కిషన్ రెడ్డి స్వయంగా మనకు టీవీ నైన్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఈ మొత్తం గస్తీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకటైతే కిషన్ రెడ్డి టీవీ నైన్ ద్వారా అప్పీల్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, తాను ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజలను కష్ట నష్టాలు తెలుసుకొని వీళ్ళకి ఒప్పించి మెప్పించి యాక్షన్ తీసుకుంటే తాను కూడా సపోర్ట్ చేస్తాను, లేకపోతే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో బుల్డోజర్లు వస్తే మాత్రం అడ్డుకుంటానని గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. లక్ష్మీకాంత్.